అన్నీ తెలిసే బీసీ కోటాపై ఈ డ్రామాల సుప్రీం కొట్టేస్తుందని తెలిసే కోర్టులో పిటిషన్, హైకోర్టులోనూ వ్యతిరేక తీర్పు వస్తుందని ముందే తెలుసు. ఓట్ల కోసం బీసీ ఆశలతో కాంగ్రెస్ ఆడుతున్న ఆట కాదా ఇది? బీసీలను పక్కా ఓటు బ్యాంక్ గా చూస్తున్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు కష్టపడుతున్నాం అని చెప్పుకునేందుకు ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంది. బయటకు బీసీల కోసమే తమ తాపత్రయం అని చూపించుకుంటున్నా ఏమాత్రం వర్కౌట్ అవని పనులనే కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని బీసీలకు అర్థమవుతూనే ఉంది. జీవో నెంబర్ 9 న్యాయ పరీక్షకు నిలబడలేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం దానిమీదే కోర్టులో పోరాడింది. తీరా చూస్తే జీవో నెంబర్ 9 ఆపేస్తూ స్టే ఇచ్చింది హైకోర్టు. దీనిపై కాంగ్రెస్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇది ఊహించిందే. స్టే వెకేట్ చేయాల్సిందిగా రేవంత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని అంతా అనుకుంటున్నదే. కాకపోతే గతంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు.